16 మే. అది ఇంకా పెండింగ్ ఉందా ఏమ్మా? ఇది ఇంకా పెండింగ్ ఉందా? 3 లాస్ట్ మంత్లో వచ్చాయి సార్. 2 లాస్ట్. ఇది నాకు రిపోర్ట్ రావటం లేదు కదా మీరు పెడుతున్న రిపోర్ట్లో. ఈ కేటగిరీ వారీగా ఏఎంఎస్ ఎన్ని వచ్చాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అది పెట్టట్లేదు. ఎస్టీసీ గారు సార్ ఇది పెట్టండి. అలాగే. ఓకే, సో ఈ ఏఎంఎస్ ఇమీడియట్గా క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇదేంటిది? సీఎం పిటిషన్ పర్చూరు రిక్వెస్ట్ అలాట్కెట్ ఫండ్స్ ఫర్ రెనోవేషన్ ఆఫ్ సర్వ్ కేసెస్ పెండింగ్. 026686. ప్రతిపాటి ఈశ్వరమ్మ. రుణాదుల బిఆర్ ఎవరు? నెంబర్ ఉందా? హలో 1B ఏముంది? హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒకటి పిటిషన్ మీకు వచ్చి ఉంది, ఇది మీకు జూలైలో వచ్చింది. ప్రత్తిపాటి ఈశ్వరమ్మ, పూనూరు, ద్రోణాదుల గ్రామం. అవును సార్. దీని గురించి అవగాహన ఉందా? ఈ కేసు గురించి? అది జీరో ఖాతాలతోటి వాళ్ళకి రీసర్వేలు చేస్తే దాని మీద రిపోర్టు ఆర్డీఓ గారి దగ్గర నుండి జేసీ గారికి పంపించాము సార్. ఫైల్ అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈమె పిటిషన్ ఏంటంటే, ఈమెకి 2 సర్వే నెంబర్లో ఎకరా 27 సెంట్స్ భూమి పసుపు కుంకుమ కింద వచ్చిందంట. వెబ్లాండ్లో వీళ్ళు లేరు అంతే. 1B రావటం లేదు వీళ్ళకి. ఇదే ఈ ఐడియా ఉందా మీకు లేదా? ప్రత్తిపాటి ఈశ్వరమ్మది ఒక ఇష్యూ అయితే జీరో ఖాతాల్లో ఉన్నదాన్ని. ఓకే, ఇంకా వేరే ఇష్యూస్ ఉండవచ్చు. నేను చూస్తున్నది ఇది. ఓకే, అంటే అక్కడ ఎందుకు ఏం పని నిమిత్తం వచ్చాడా? ఎందువల్ల ఉన్నాడు అక్కడ? ఇవి ఫైల్స్ ఇంటర్మిటేషన్ ఫైల్స్ ఇప్పుడే వచ్చారు సార్. ఇవ్వండి ఆయనకి. ఇద్దరు కూడా వినపడేటట్టు లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడండి. జీరో ఖాతా ఉంది కదా, మన ఫైల్ పంపించింది. ఇది వెబ్లాండ్ కరెక్ట్గా విఆర్ఓ గారు వినపడుతుందా? నమస్తే. ఈ ప్రత్తిపాటి ఈశ్వరమ్మ గారు పీజీఆర్ఎస్లో పెట్టిన పిటిషన్ ఏంటి? దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సార్ వాళ్ళకి రీసర్వేలో 8 సిరీస్ ఖాతా నెంబరు అసైన్ చేశారు సార్. అది 8 సిరీస్ ఖాతా నెంబర్ అసైన్ చేశారు అని చెప్పి అది మ్యూటేట్ చేయడానికి కూడా మనకి 8 సిరీస్ నెంబర్ ఉంటే మనకి ఏపీ సేవా పోర్టల్లో ఎనేబుల్ అవ్వదు సార్. ఓకే, అంటే ఇప్పుడు అది పరిష్కారం చేశారా? పంపించాం సార్. అది ఫైల్ మేము త్రూ ఆర్డీఓ ద్వారా మేము పంపించాము సార్. అది కలెక్టరేట్ లోనే సెక్షన్ లో ఉంది. అలాగే అంటే ఇప్పుడు నేను వెబ్లాండ్ లో చూస్తే మీ భూమిలో వాళ్ళకి ఆల్రెడీ ఖాతా 2107 ఉంది కదా, మరి ఇదేంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో మీ భూమిలో 2107 ఖాతా ఉంది. 2107 ఇస్ దర్ ఖాతా నంబర్ అమ్మా. అర్థమైందా? ఒకసారి ఫైల్ పంపించినాక మేము అది అంటే అయింది లేదు ఒకసారి చెక్ చేయలేదు సార్. కాదండి, మీరు ఫైల్ గురించి వదిలేమ్మా. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్కి జవాబు ఇవ్వండి. మీరు ఇద్దరు తహసీల్దార్, ఎంఆర్ఓ, విఆర్ఓ. మా వెబ్లాండ్లో నేను చూస్తూ ఉన్నాను 2107 వాళ్ళ ఖాతా ఉంది. రాసుకోండి. రాసుకున్నాను సార్. ఎల్పి నంబర్ వచ్చి 3928. సార్ అంటే ఇప్పుడు ROR 1B నాకు కనపడుతుంది. మీరు ఇదే ROR 1B కాపీని తీసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అడుగుతున్నారు అదే కదా? అవును సార్. వీళ్ళ పేరు 8 సిరీస్ లో ఉండటం వల్ల మేము మ్యూటేషన్ కి పెట్టడానికి అప్పుడు రైజ్ అవ్వలేదు సార్. అందుకని దీన్ని రిపోర్ట్ పెట్టి 20 మందివి టోటల్ మీద. ఎప్పటిది సంగతి? విఆర్ఓ గారు మాట్లాడమ్మా. ఎప్పుడు సంగతి నేను చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీ భూమిలో కానీ, కాకపోతే ఆమె ఎకరా 27 సెంట్స్ అంటున్నారు,
B3లో 42 సెంట్ అంటున్నారు, B3లో 82 సెంట్ ఉంది ఆన్లైన్లో. B1 వచ్చిందా? 104 B1లో 85 సెంట్స్ ఉంటాయి. వాట్ ఎవర్, ఆల్రెడీ వెబ్లాండ్లో ఇప్పుడు వీళ్ళు 1B వచ్చింది. వచ్చిన 1Bని మీరు ఆమెకు ఫోన్ చేసి తల్లి ఇదిగో నీది 1B అని వాట్సాప్లో పంపించవచ్చు కదా, ఎండార్స్మెంట్లో కాపీ చేసి ఇచ్చచ్చు కదా, ఎందుకు మీరు ఇవ్వలేదు? మీరే చూసుకోవాలి కదండి, తహసీల్దార్ లాగిన్లో కనపడదా తల్లి? సార్ ఒక్కసారి చెక్ చేసి ఇప్పుడు మేము ఇస్తాం సార్, వాళ్ళని పిలిపించి వెబ్లాండ్ వండి మేము అందిస్తాం. ఇది సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన గ్రీవాన్స్, ఇది పెండింగ్ ఉంది, చాలా రోజుల క్రితమే వచ్చింది ఇది. మీరు ఇక్కడ ఏం రిపోర్ట్ పంపించదు. మీరు BPT 4602 అనే గ్రీవాన్స్ని మీరు ఓపెన్ చేసి చూస్తే, అది మీరు ఆమె పిటిషన్ మీరు చదివితే ఆమె అడిగింది ఇంతే, పసుపు కుంకుమ కింద ఎకరా 27 సెంట్స్ వచ్చింది. ఇది నాకు ఆన్లైన్లో బహుశా అప్పుడు ఆమె ఏ రోజు 4th జూలై నాటికి అది వెబ్లాండ్ అవ్వలేదేమో, ఇప్పుడు అయింది. ఆయన వెంటనే మీరు తీసి ఆయనకి ఇవ్వాలి, అంతే కదమ్మా. అదే కదా మీ VRO పని. చేయకుండా ఇన్ని నెలలు ఎందుకు పెండింగ్ పెట్టుకొని ఉన్నారు మీరు? ఎవరు, హూ ఇస్ దిస్ VRO? ఎలా పని చేస్తాడు? ఏమా తహసీల్దార్ గారు, నేను మీకేం అడుగుతున్నాను, ఈ VRO ఎలా పనిచేస్తాడు? పర్సనల్గా ఆయన చూడలేకపోయాడు, మీరు కూడా చూడలేకపోయినా. టెల్ మీ, ఎలా పనిచేస్తాడు ఈయన? కరెక్ట్గా పనిచేస్తాడా లేదా? అదండి, ఒక మండలానికి మీకు తక్కువ, నాకు ఇక్కడ వందలాది పిటిషన్స్ వస్తాయి. అది మండల వారీగా చూసుకుంటే మీకు తక్కువ వస్తాయి. అందులో మళ్ళీ గ్రామాలు చూసుకుంటే వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. సో దానికి ఒక VRO ఉన్నారు, హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కదండి. వాట్ కైండ్ ఆఫ్ సూపర్విజన్ యూఆర్ డూయింగ్? జూలైలో మీరే ఉన్నారు అక్కడ. MRO VROను గత 2 సంవత్సరాలు కార్యాలయ చుట్టూ అరుగుతున్న నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? కావాల్సింది అయితే బ్యాంక్ లోన్ కొరకు 1B కొరకు 2 సంవత్సరాల క్రితం మీ సేవా కేంద్రానికి వెళ్ళగా ఆన్లైన్లో 1B కాదు, అడంగల్ 1B కానీ అడంగల్ కానీ నా పేరులో రావటం లేదు అంటున్నాడు. సో తప్పు కదా ఇది. మరి ద్రోణాటుల రీసర్వేలో చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. అది పెట్టండి. ఆ VRO బేసికలీ ఏంటి ఇది? 11 ఆల్రెడీ 1B ఉంది, ఆ 1Bని తీసి ఇవ్వలేకపోతున్నారు ఎందుకు వీళ్ళు? ఈ మండల్ కోఆర్డినేటర్ ఎవరు మార్టూర్కి? ఏమా ఎందుకు ఇలా ఉంది ఇష్యూ అక్కడ? మాట్లాడినంత డీటెయిల్స్ నోట్ ఇవ్వండి ఏవో గారికి. SDC గారు, మీరు ఇప్పుడు మాట్లాడింది ఇవన్నీ కూడా పెట్టేసి ఈ ఆఫీస్లో ఇష్యూ షోకాస్ నడుస్తుంది. ఓకే, ఎనీ అదర్ ఇష్యూస్?